యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈరోజు నీ పంతమే గెలిచింది. ఇక నీ భర్త ఓడిపోయాడు. ప్రశాంతంగా ఉందా? నీ భర్తని ఓడించినందుకు, నీ కుటుంబాన్ని ఓడించినందుకు నేను చెప్పే ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకో. నీ ఈ గెలుపే ఏదో ఒకరోజు ఓటమిగా మారిపోతుంది. నీకేమనిపిస్తుంది జీజాబాయ్? జైలు నుంచి విడుదలయ్యాక నేను నిన్ను చూడడానికి వస్తానన్నా? చచ్చిపోతాను. కానీ ఈ రామ్జీ సక్పాల్ అలాగే తన కుటుంబం మొత్తం నీ మొహాన్ని ఇంకెప్పుడు చూడరు. అలాగే నేనెవ్వరిని చూడనివ్వను కూడా. జీజాబాయ్, జీజాబాయ్, న్యాయస్థానానికి సమయం అవుతోంది, వెళ్దామా? అలాగే తీర్పు మన తరపునే వస్తుంది. అందరికీ శిక్ష పడుతుంది. అలాగే అందరూ జైలుకి వెళ్తారు. అందుకే పద. జీజాబాయ్, పద పద వెళ్దాం, పద. ఇదే లాయర్ గారు, ఈవిళ్ళ ఉన్న ప్రత్యేకత ఇదే. ఎప్పుడూ సమయాన్ని పాటిస్తుంది. మీరే చూడండి, కోర్టుకెళ్ళడానికి, కుటుంబానికి శిక్ష వహించడానికి ఆలస్యం కాకూడదని ఎలా పరిగెత్తుతుందో చూడండి. నరోత్తం, అయినా పాపం తన విషయంలో చాలా అన్యాయం జరిగింది. అందుకే తను పరిగెత్తుకెళ్ళింది. ఇక తను మనకంటే ముందే న్యాయస్థానానికి చేరుకుంటుంది. ఇక మనం కూడా న్యాయస్థానానికి వెళదాం, పదండి. ఆగండి. న్యాయస్థానానికి వెళ్ళడంలో ఇక ఎలాంటి అర్థం లేదు. బస్తీకి పదండి. ఒప్పుకుంటాను, మీరు చాలా పెద్ద లాయర్ అని. కానీ లాయరే తీర్పు న్యాయస్థానంలో జడ్జి గారు ఇస్తారు. అందుకోసం న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. పదండి. జీజాబాయి నిన్న అబద్ధపు ఒట్టేసి ఏం చెప్పిందంటే నేను మారను అని. కానీ ఇప్పుడు మారిపోయింది. జీజాబాయ్, నాకు బతకాలనుంది. కానీ నీ షరతుకు అంగీకరించి లేదా కోర్టు ఆదేశాన్ని అంగీకరించి మాత్రం బతకలేను. రేపు జైలుకి వెళ్ళిపోతాను. ఆ తర్వాతేమో నేను నీకెలా ఎప్పుడు తినిపించగలను, మాట్లాడగలను. అందుకే నిన్ను చూడ్డానికి ఇక్కడి దాకా వచ్చాను. పోరాటం కదా, ఆ పోరాటంలో రెండు పక్షాలు ఏదో ఒకటి కోల్పోతాయి, లేదా ఏదో ఒకటి పొందుతాయి. ఇక నువ్వు ఏం కోల్పోతున్నావు అన్నది నువ్వే చూసుకోవాలి కదా. భీమ్, రమా, మీరా, కరుణ, ఆనంద్, లక్ష్మి, బాల, నువ్వు కూడా. అందరూ వచ్చారా? మనందరం కలిసే వెళ్దాం. పదండి. రామ్జీ అన్నా, మేం కూడా మీతో పాటు వస్తాం.
అక్కడ న్యాయస్థానంలో మేము కూడా అసలు నిజాన్ని చెప్తాం. ఏం ప్రయోజనం లేదు. మేమంతా జీజాబాయి తరపున ముందే సాక్ష్యం చెప్పేశాం. ఇప్పుడు ఒకవేళ భీమరావు అలాగే రామ్జీ తరపున ఎవరైనా సాక్ష్యం చెప్పినా దాన్ని ఎలా ఎదుర్కోవాలో న్యాయవాది గారు ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. ఏం పర్వాలేదు, మా అందరికీ ఏం జరిగినా సరే మేము అంగీకరిస్తాం. అయినా కూడా ఈ కేసు, ఈ పోరాటం అప్పుడే ముగిసిపోలేదు. అలాగే సత్యం గెలిచేంత వరకు అంతవరకు ఈ పోరాటం ముగిసిపోదు. పదండి. ఇక నాకు ఈ పోరాటం పోరాడాలని లేదు. నాకు ఈ పోరాటాలు ఏమీ అవసరం లేదు. నాకు దత్తత బిడ్డ కావాలి. అందుకోసం నేను పంతం పడుతూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను. కానీ ఇదంతా ఎప్పుడు చేయగలను? నేను మీ దగ్గర ఉన్నప్పుడే కదా. జీజాబాయ్, ఎంత మూర్ఖురాలివా! జీజాబాయ్, ఇలా చేస్తే నువ్వు కేసులో ఓడిపోతావు. ఒక్కసారి నువ్వు ఓడిపోయావంటే ఇక నీ కుటుంబం, నీ భర్త నిన్ను ఎప్పటికీ గెలవనివ్వరు. అలాగే నీ ఓటమికి అర్థమేంటో తెలుసు కదా నీకు? నీ ఓటమికి అర్థమేంటంటే ఈ భీమరావు మళ్ళీ గెలవడమే. జీజాబాయి, ప్రస్తుతం నువ్వు న్యాయస్థానానికి పద. ఒక్కసారి వీళ్ళందరికీ శిక్ష పడిందనుకో, జైలుకి వెళ్ళారనుకో, అప్పుడు వీళ్లకు నీకున్న శక్తి ఏంటో అర్థమవుతుంది. ఇక నీ మనసులో ఉన్న దాని గురించి అంటావా? అది ఎలాగూ లాయర్ గారు పూర్తి చేస్తారు. లాయర్ గారు, జీజాబాయికి నచ్చ చెప్పండి. జీజాబాయి, ఈరోజు కోర్టులో తీర్పు రానివ్వు, తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడుకున్నాం. మీకు ధన్యవాదాలు. ఇక ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. ఇక నేను ఇక్కడే ఉంటాను. ఈ ఇంటిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఒక చెడ్డదాన్ని అయ్యుండొచ్చు. భీమ్ రమా దృష్టిలో వాళ్ళ అత్తగా నేను చెడ్డదాన్నే కావచ్చు. ఒక భార్యగా చెడ్డదాన్నే కావచ్చు. కానీ నా భర్తను మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోను. ఆయనున్న ఈ ఇంటిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళాను. ఏ జీజాబాయ్, అసలేమనుకుంటున్నావు? నీకు నచ్చిందే చేస్తావా? నీకు అనిపించినప్పుడు కేసు పెట్టి నీకు అనిపించినప్పుడు కేసు వాపస్ తీసుకుంటావా? ఇక్కడ నీ ఇష్టం ఎప్పటికీ చల్లదు జీజాబాయ్, అర్థమైందా? నరోత్తమ్ జోషి, ఇక చాలు. తను మా అత్తయ్య, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అవమానిస్తే ఊరుకునేది లేదు.
ఏంటి ఏమన్నావు? మర్యాద? ఒకవేళ మీ అందరికీ మర్యాద గురించి అంత పట్టింపుంటే మీరు మీ మావయ్యని ఎందుకు ఒప్పించలేదు బిడ్డను దత్తత తీసుకోవడానికి? ప్రచండదేవ్ గారు, ఇది మా ఇంటి వ్యవహారం. ఈ విషయంలో గొడవ పడుతూనే ఉంటాం, కానీ అది మా ఇంట్లోనే, న్యాయస్థానంలో కాదు. కానీ మేమంతా న్యాయస్థానానికి ఖచ్చితంగా వెళ్తాం. అత్తయ్య ఎలాగూ తన కేసు వాపస్ తీసుకుంది. కానీ ఇప్పుడు విషయం అక్కడే మొదలవుతుంది. ఈ లాయర్ గారు మీరిద్దరు చెప్పడం వల్ల ఇక్కడికొచ్చి మా అందరికీ అబద్ధం చెప్పాడు, అలాగే మా అందరినీ ఇబ్బంది పెట్టాడు. అవును, ఇక ముందుగా మీకందరికీ శిక్ష వేయించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చి ఇంకేమైనా మాట్లాడుకోండి. తెలివి తక్కువ దానా, అయితే కొంచెం నువ్వు నీ భర్తకు కూడా శిక్ష వేయించు. వీడేమీ పాలు తాగే పసివాడు కాదు. ఇక నువ్వు జీజాబాయ్ ఇంకొకసారి మళ్ళీ ఆలోచించుకో. న్యాయస్థానానికి వస్తావా, లేకపోతే వీళ్ళందరి నాటకాలు నమ్మి ఈ పందెంలో ఓడిపోతావా? ఈ పందెంలో పణంగా ఉన్నది నా భర్త. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పందాన్ని కాయలేను. నేను ఓడిపోయాను. అయితే ఇక్కడే చావు. నరోత్తమ్, పద. తను వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వెళ్ళండి. అన్నట్టు వెళ్తూ వెళ్తూ దారిలో ఒక డైరీ కొనుక్కోండి. మీరు ఎప్పుడెప్పుడు నా భర్తతో అలాగే నా కుటుంబంతో పెట్టుకున్నారో, ఇంకా ప్రతిసారి నా భర్త చేతిలో ఎలా ఓడిపోయారో రాయండి. రమాబాయ్, డైరీ కూడా ఉంది, లెక్క కూడా రాసుంది. కేవలం సమయం రావాలంతే. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క దాని లెక్క చూస్తాను. నా భర్త కూడా లాయర్ అవ్వాలనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని ఏవి అనను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లాయర్ గారు, ఇక నుంచి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకండి చాలు. ఎందుకంటే లాయర్, డాక్టర్, పోలీస్, ఉన్నతాధికారులు వీళ్ళందరితో ప్రజల ఆశలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి. భీమ్రావ్, నువ్వు ఎప్పటికైనా లాయర్ అవుతావో లేక అవలేవో, ఎప్పుడవుతావో ఎలా అవుతావో నాకైతే తెలీదా. కానీ నాకు ఇది తెలుసు, నువ్వు నాయకుడివి కాదు, మహానాయకుడు అవుతావు. మహానాయకుడని ఎందుకన్నానంటే
నాయకుడి మాటలు తన మద్దతుదారులే నమ్ముతారు. కానీ మహానాయకుడి మాటలు యాదృచ్ఛికంగా విరోధులు కూడా నమ్ముతారు. నీలో ఒక మహానాయకుడిని చూస్తున్నాను. ఒక మహానాయకుడివి. నిన్ను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మిమ్మల్ని అందరూ మహానాయకుడు భీమ్రావ్ అంబేద్కర్ అంటారు కదా? భీమ్రావ్ 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 అసలు మీరేం చేశారు? వాళ్ళంతా ఎందుకు ఇలా అన్నారు? కొంచెం నీ భర్తకు కూడా శిక్ష వేయించమని. అసలు నువ్వు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు? వాళ్ళు ఏదేదో వాగుతుంటారు. ఏదేదో ఎందుకు వాగుతారు? వాళ్ళన్న దానికి అర్థం ఇదే కదా. మీరు కూడా వాళ్ళతో చేతులు కలిపారని. ఎందుకు కలిపారు? అసలు మీరేం చేశారు చెప్పండి నాకు. చెప్పండి, మొత్తం నాకు తెలుసుకోవాలనుంది. చెప్పండి. అసలు నువ్వేం వాగుతున్నావు? ఇప్పుడు అమ్మ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటన్నిటికీ అర్థమే ఉంది. ఇంట్లో మిగతా వాళ్ళు ఎలాగూ నన్ను ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. వాళ్ళతో ఉండి ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా? నాకు దేనికి జవాబు చెప్పాలని లేదు. చూడండి, మీరు నాకు సమాధానం చెప్పి తీరాలి. ఆగండి. ఇక వదిలేయండి. ఇప్పుడు అత్తయ్య వచ్చేసిందిగా. దీనికంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. నాన్న, మీరు మీ భార్యను సగౌరవంగా ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళండి. అవును మామయ్య, అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళండి. అవును మామయ్య, అత్తయ్యను ఇంట్లోకి తీసుకెళ్ళండి. పద. జీజాబాయ్ ఇంటి లోపలికి రావడానికి వీల్లేదు. ఇది ఇల్లు, సర్కస్ కాదు. ఈమెకు నచ్చినప్పుడు తమాషాలు చేసి సంతృప్తి కలిగితే తెర వెనక్కి వెళ్ళిపోవడానికి. కానీ వద్దు, ఈ రోజు ఎవ్వరూ ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఈ రోజు కేవలం నేనే మాట్లాడాలి, అది అందరూ వినాలి. జీజాబాయ్ ఈ ఇంటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అందరికీ తెలుసు ఈవిడ మన కుటుంబం విషయంలో ఏం చేసిందో. ఈవిడ మన ఇంటి శాంతిని భగ్నం చేసింది. ఈవిడ మన ఇంట్లోని ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పాలు చేసింది. ఈవిడ అసలు
ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రచండ దేవ్ ఇంకా నరోత్తమ్ జోషిలతో చేతులు కలిపి మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది. ఇవన్నీ తెలిసి కూడా నేను ఈవిడ్ని మన ఇంటి లోపలికి వెళ్ళనివ్వలేను. మీరా, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. ఈ ఇంట్లోనే ప్రతి సభ్యుని విషయంలో నీ మనసులో చాలా ప్రేమ ఉంది. వాళ్లలో ఎవరికైనా కాస్తంత కష్టం కలిగినా కూడా నీకు దుఃఖం వస్తుంది.